ఏలూరు ఆశ్రమ్ వైద్యశాలలో స్టోమా కేర్ క్లినిక్ ప్రారంభమైంది. కోలోప్లాస్ట్ అకాడమీ అనుసంధానంతో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ను ఆశ్రమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్, అడ్వైజరీ బోర్డు మెంబర్ జి ఆదిత్య, ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ శేషాద్రిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ శైలజ, శేషేంద్రలు మాట్లాడుతూ స్టోమా కేర్ క్లినిక్ అందించే వైద్య సేవలను వివరించారు. కోలోరెక్టల్ క్యాన్సర్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ క్లినిక్ ఎంతో ఉపయుక్తకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ్ డైరెక్టర్ డాక్టర్ అంజిరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ చేబ్రోలు శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాలరాజు, సిఈఓ కె హనుమంతరావు, సిఓఓ రాజరాజన్, ఆసుపత్రి కార్యనిర్వాహకులు ధనిష్ట, హెచ్ఓడి డాక్టర్ కె సుహాస్ తదితరులు పాల్గొన్నారు. In collaboration with Coloplast, we are also proud to counseling, stoma, and having this clinic in this. I like to call it one our. Every week, the stoma care specialist. I both the. స్టోమా కేర్ క్లినిక్ అనేది మొదలుపెట్టడం జరిగింది. స్టోమా అంటే పేగు బయటికి పెట్టడం, దాని నుంచి మోషన్ కానీ యూరిన్ కానీ రావడానికి టెంపరీగా కానీ అంటే కొన్నాళ్ళు కానీ లేకపోతే లైఫ్ లాంగ్ ఉండడానికి కానీ బయట పెట్టడం ఉంటుంది. ఇది పేషెంట్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళు మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. దాని గురించి వాళ్ళకి అవగాహన ఏర్పడడానికి యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఈ జిల్లాలో మొత్తం ఇది మొదటిసారి ఇలాగా ఒక స్టోమా కేర్ క్లినిక్ అనేది పెట్టడం ఇది మొదటిసారి. హాస్పిటల్లో స్పెషల్గా ఈ స్టోమా కేర్ క్లినిక్ అనేది అందుబాటులో ఉంది. ఎవరైనా సరే అంటే కేవలం ఆశ్రమంలోనే ఆపరేషన్ అయిన వాళ్ళు కాదు, బయట ఎక్కడైనా సరే ఆపరేషన్ అయ్యి స్టోమాతో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ ఈ సేవలు వినియోగించుకోవచ్చు. ఈ స్టోమా కేర్ క్లినిక్ అనేది మొత్తం ఇటువైపు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కడా లేదు. ఒక వైజాగ్లో ఒక సెంటర్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఆశ్రమ్ హాస్పిటల్ ఏలూరులో ఓపెన్ చేయడం జరిగింది. స్టోమా కేర్ క్లినిక్ సెంటర్ అనేది అక్రాస్ మనం చూసుకుంటే ఈ కోస్టల్ ఆంధ్రాలో కేవలం వైజాగ్లో 2 హాస్పిటల్స్లో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. ఇది మనం మొట్టమొదటిసారిగా ఈ అక్రాస్ ఈ కోస్టల్ ఆంధ్రాలో ఈస్ట్ వెస్ట్ గోదావరి కానీ ఇటు పక్క ఉన్న కృష్ణా జిల్లా ఇటు అంతా సరే ఇది ఆశ్రమ్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా ఓపెన్ చేయడం జరిగిందండి.